ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమమైన మహాకుంభమేళ నేటితో ముగుస్తుంది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో 45 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమానికి ప్రపంచ నలుమూలల నుండి కోట్లాది మంది భక్తులు తరలివచ్చారు. ఈ నేపథ్యంలో మహాకుంభమేళ 2025లో జరిగిన కీలక పరిణామాల గురించి ఈ రోజు బిగ్ స్టోరీలో. గతంతో పోల్చితే ఈ మహాకుంభమేళ చాలా ఘనంగా జరిగింది. ఇప్పటివరకు 60 కోట్ల మందికి పైగా సంగమంలో పవిత్ర స్నానం చేశారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. 14 అఖాడాలకు చెందిన నాగసాధువులు, సన్యాసులు, బాబాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, అనేక మంది కేంద్ర మంత్రులతో పాటు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ తదితరులు మహాకుంభమేళాలో పవిత్ర స్నానాలు ఆచరించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ కుటుంబం, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, యాపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ భార్య లారెన్ పావెల్ జాబ్స్ సహా ఇతర వ్యాపార దిగ్గజాలు కూడా ఇందులో పాల్గొన్నారు. ఇక సినీ నటుడు అక్షయ్ కుమార్, కోల్డ్ ప్లే గాయకుడు క్రిస్ మార్టిన్, కత్రినా కైఫ్, వికీ కౌశల్, అనుపమ్ ఖేర్, శంకర్ మహాదేవన్ తదితర సినీ ప్రముఖులు కూడా ఈ మహాకుంభమేళాలో పాల్గొన్నారు. భూటాన్ రాజు జిగ్మై కేసర్ నాగ్యల్ వాంగ్చిక్ సహా 73 దేశాల దౌత్యవేత్తలు ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు. ఈ మహాకుంభమేళ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చింది. మహాకుంభమేళ ఒకటే యూపీ ఆర్థిక వ్యవస్థ 3 లక్షల కోట్లకు పైగా వృద్ధి చెందడానికి సహాయపడుతుంది అని సీఎం యోగి ఆదిత్యనాథ్ అసెంబ్లీ బడ్జెట్ సెషన్ క్వశ్చన్ అవర్ సమయంలో అన్నారు. మహాకుంభమేళాలో కుటుంబ సభ్యులు తప్పిపోతారు, తోబుట్టువులు విడిపోతారు అని కొంతమంది నమ్మేవారు. కానీ ఈసారి అడ్వాన్స్డ్ ఏఐ పవర్డ్ ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ, మెషిన్ లెర్నింగ్ అండ్ మల్టీలింగ్వల్ సపోర్ట్ తో కూడిన డిజిటల్ లాస్ట్ అండ్ ఫస్ట్ కేంద్రాలను ప్రయాగ్రాజ్ జంక్షన్ రైల్వే స్టేషన్ తో సహా కీలక ప్రదేశాల్లో ఏర్పాటు చేశారు. 20,000 మందికి పైగా తప్పిపోయిన వారు వారి కుటుంబంతో కలవడానికి ఇవి సహాయపడతాయని యూపీ ప్రభుత్వం తెలిపింది. అయితే ఈ మహా కుంభమేళాలో పలు వివాదాలు కూడా చెలరేగాయి. జనవరి 29న మౌని అమావాస్య నాడు ఉదయం జరిగిన తొక్కిసలాటలో పదుల సంఖ్యలో భక్తులు ప్రాణాలు కోల్పోవడంతో విషాదం నెలకొంది. ఆ రోజు తెల్లవారుజామున త్రివేణి సంగమ ఘాట్లో జరిగిన తొక్కిసలాటలో 30 మంది మరణించగా 60 మంది గాయపడ్డారు. పవిత్ర స్నానానికి ఒకేసారి భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ విషయంపై ప్రతిపక్ష పార్టీలు రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించాయి. మిస్ మేనేజ్మెంట్, విఐపి కల్చర్ ఈ దుర్ఘటనకు కారణమని ఆరోపించారు. ఇక కుంభమేళా వద్ద గంగా నీటి నాణ్యతపై సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నివేదిక కూడా భక్తులను భయాందోళనకు గురిచేసింది. కుంభమేళా నీటిలో చర్మానికి హాని చేసే కోలోఫార్మ్ బ్యాక్టీరియా పెరిగిందని, కొన్ని ప్రాంతాల్లోని నీరు స్నానం చేయడానికి పనికిరాదని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి నివేదిక ఇచ్చింది. గంగా నదిలో కోలోఫార్మ్ బ్యాక్టీరియా మరియు ఇతర నీటి నాణ్యత పారామితులపై తగిన వివరాలు అందించడంలో విఫలమైనందుకు ఉత్తరప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మరియు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీవ్ర విమర్శలు చేసింది. నదిలోని వివిధ ప్రాంతాల నుండి వాటర్ క్వాలిటీ అనాలిసిస్ రిపోర్ట్ ను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చిన నివేదికను తిరస్కరించిన ఉత్తరప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంగం వద్ద నీటి నాణ్యత స్నానం చేయడానికి అనుకూలంగా ఉందని పేర్కొంది. ఇక ఈ మహాకుంభమేళా రద్దీ, ట్రాఫిక్ జాముల వల్ల కూడా ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. ప్రయాగ్రాజ్ కు వెళ్లే మార్గంలో వందల కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అవడంతో వేలాది మంది భక్తులు గంటల తరబడి హైవేలపైనే చిక్కుకున్నారు. ఇక ఈ మహాకుంభమేళాలో ఓవర్ నైట్ స్టార్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. రుద్రాక్ష పూసలు అమ్మే టీనేజ్ అమ్మాయి మోనా భోంస్లే తన లుక్స్ తో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మోనాలిసగా సినిమా అవకాశాలను కూడా సంపాదించింది. ఇక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే నుండి గ్రాడ్యుయేట్ అయిన అభయ్ సింగ్ టెక్ రంగాన్ని విడిచిపెట్టి ఆధ్యాత్మికతను స్వీకరించారు. ఐఐటి బాబాగా పాపులర్ అయ్యారు. సంఘంలో పవిత్ర స్నానం చేయలేని వారికి డిజిటల్ ఫోటో స్నాన్ అందిస్తున్న ఒక వ్యక్తి కూడా వైరల్ అయ్యాడు. మొత్తంగా 45 రోజుల పాటు సాగిన మహాకుంభమేళ ఈ మహాశివరాత్రి పర్వదినంతో ముగింపుకొచ్చింది. ఇది వాటి బిగ్ స్టోరీ. దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇలాంటి బిగ్ స్టోరీస్ ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వెంటనే వేటి న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. వేటి న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.